నేను ఒక అసలు శిశులైన మాదిగ బిడ్డను. ఆయన నకిలీ దళితుడు. 60 ఏళ్ల కాంచెల్లి అప్పనంగా రిజర్వేషన్ వాడుకోవడమే కాకుండా ఈరోజు తన బిడ్డను తీసుకొచ్చి మరొకసారి దళితుల హక్కులను హరించే క్రమంలో రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం అవగాహన లేకుండా ఆనాడు కడియం శ్రీహరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యూపీఏ అధికార పార్టీ యూపీఏ కేంద్రంలో ఉంటే ఏనాడు కూడా ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలని ప్రతిపక్షంలో నుండి ఎన్నడూ మాట్లాడలేదు. అదేవిధంగా అధికార పార్టీలో ఉన్నప్పుడు ఆహాన్ని మాత్రమే ప్రదర్శించాడు. ఉషా మేయర్ కమిటీ చేసినప్పుడు యూపీఏ ప్రభుత్వము అందులో ఈయన ఊసు కూడా లేదు. మొత్తము ఈ 30 సంవత్సరాల దండోర ఉద్యమంలో కడియము కావ్య భాగస్వామ్యం ఎక్కడ లేదు. ఆమె కులం గురించి ప్రస్తావించిన సందర్భం లేదు. సామాజిక న్యాయం గురించి మాట్లాడిన సందర్భం లేదు. నేను బైన్లా అని చెప్పుకునే సందర్భం అసలుకే లేదు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడి రేవంత్ రెడ్డికి ఏబీసీల విషయంలో ఆయనకున్న అవగాహన శూన్యం అని తేలిపోయింది. ఆయన శుద్ధి తేలిపోయింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మరి సామాజిక న్యాయంలో భాగంగా 2 మాదిగలకు 1 మాల టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ అన్ని తెలిసి కూడా మాదిగలు 12% ఉన్నారని తెలిసి కూడా 2 మాలలకు మాల కుటుంబాలకు ఉట్టి మాలకే కాదు మాల కుటుంబాలకు అక్కడనేమో వివేక్ వినోద్ కుటుంబాలకు మొత్తం 3కి అక్కడ ఇక్కడ మట్టి విక్రమార్క సోదరుడైన మల్లు రవికి ఇక్కడ ఇచ్చే కార్యక్రమం. ఇక్కడ వస్తే కడియం శ్రీహరి ఎమ్మెల్యే ఎంపీగా మళ్ళీ బిడ్డకు అంటే కుటుంబ పాలనకు వ్యతిరేకమని చెప్పుకుంటూనే మొత్తం కూడా కుటుంబ పాలన కొట్టొచ్చినట్టు ఇచ్చే కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం.